నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. కేజీహెచ్లో గిరిజన ప్రాంత ప్రజల కోసం 3,77,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కేర్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ భీమిలి ఇన్ఛార్జి చిన్నశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్, వైసీపీ నాయకురాలు సీరమ్మ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వాహనాలను గాడిదతో లాగించి సమస్యపై ధ్వజమెత్తిన వైసీపీ శ్రేణులు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరంతో పాటు రాష్ట్రంలో పలు కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై సోమవారం ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అమరావతిలో జరిగిన ఈ సమావేశంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయి ప్రసాద్తో పాటు పలువురు ఉన్నత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నీటి నిర్వహణలో కేవలం ప్రభుత్వమే కాకుండా సాగునీటి సంఘాలతో పాటు సామాన్య ప్రజలను కూడా భాగస్వాములను చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. అలాగే రాష్ట్రంలో భూగర్భ జలాలను సమర్థవంతంగా సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికలను తక్షణమే సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలను వేధిస్తున్న సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా వంటి రక్తహీనత వ్యాధుల నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇస్తున్నాయని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. కేజీహెచ్లో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన 3,77,00,000 నిధులతో ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కాంప్రిహెన్సివ్ కేర్ సెంటర్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి సంధ్యారాణి మాట్లాడారు. ప్రజలు సికిల్ సెల్ ఎనీమియాతో పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రక్తహీనతతో బాధపడే నవజాత శిశువులనే గుర్తించేందుకు బ్లడ్ టెస్ట్ చేసే విధానాన్ని దక్షిణ భారతదేశంలో తొలిసారిగా కేజీహెచ్లో ప్రారంభించడం రాష్ట్ర వైద్య రంగ ప్రగతికి నిదర్శనమన్నారు. చిన్న వయసులోనే వ్యాధిని గుర్తించి ప్రాణ నష్టాన్ని నివారించవచ్చునని మంత్రి సంధ్యారాణి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎమ్మెల్యే వంశీకృష్ణ, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవరావు, ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కేజీహెచ్ సూపరింటెండెంట్ వాణి, ఆంధ్ర మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మీకు అందరికీ కూడా తెలుసు, అరకు పార్లమెంట్ అంటే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతం అంతా అరకు పార్లమెంట్ ఇక్కడే ఉంది. ఎక్కువగా ఇక్కడ గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ఈ సికిల్ సెల్ ఎనీమియా, తలసేమియా ఇట్లాంటి వ్యాధులు వచ్చి చాలా ఇబ్బంది పడటం, అవి ఎంతవరకు వచ్చాయి, ఏ విధంగా వచ్చాయని తెలుసుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఎంత ప్రయత్నం చేసినా తెలియకపోవడం, ఇలాంటి ఒక సంకటకరమైన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి సికిల్ సెల్ ఎనీమియా బాధితులకి ఒక ఊరట కలిగించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 3,77,00,000 మనకి ఇచ్చి ఈ కింగ్ జార్జ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్ అయితేనే ఇది ఖచ్చితంగా బాగా మనం హ్యాండిల్ చేయగలరు అనే ఒక నమ్మకంతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఈ కేంద్రాన్ని ఈరోజు ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీలు వీళ్ళతో కలిపి ప్రారంభించడం నాకు చాలా సంతోషంగా ఉందని ముందుగా మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రాబ్లం వచ్చినప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాగా దృష్టి పెట్టి ఇది కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం కూడా జరిగింది. దీన్ని ఒక 2 సార్లు లోకేష్ బాబు గారు కూడా మన కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, కేంద్ర గిరిజన శాఖ మంత్రిత్వ శాఖతో కూడా మనం రెగ్యులర్గా మాట్లాడడం కూడా జరిగి అక్కడి నుంచి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలనే ఉద్దేశంతో మన హెల్త్ మినిస్టర్ గారు
సత్యప్రసాద్ గారు కూడా దీని మీద ఎక్కువ శ్రద్ధ తీసుకోవటం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు హెల్త్ మినిస్టర్ గారు కొంచెం పని మీద రాలేకపోయినా ఈరోజు యాక్చువల్గా ఇది 3,77,00,000తో ఈ సెంటర్ని ఏర్పాటు చేయడం, సిఓసి సెంటర్. యాక్చువల్గా హిమోగ్లోబిపతి అని ఇది మనం ఏర్పాటు చేయటం వల్ల ఎవరైతే బిడ్డలు రక్తహీనతతో బాధపడుతున్నారో వాళ్ళకి వెంటనే మనం రక్తం ఎక్కించడానికి, ఈ సికిల్ సెల్ ఎనీమియాతో బాధపడిన పిల్లలు అంటే వాళ్ళకి ఆల్రెడీ జెనెటిక్తో వచ్చినటువంటి జన్యు సంబంధమైనటువంటి వ్యాధిది. శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ప్రజా దర్బార్ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిర్విరామంగా కొనసాగిన ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల ప్రజల నుంచి 170కి పైగా వినతులను మంత్రి స్వీకరించారు. బదిలీలు, విద్య, ఆరోగ్యం, ఉపాధి, నూతన ఆవిష్కరణలకు తోడ్పాటు వంటి పలు సమస్యలపై ప్రజలు అందించిన అర్జీలను ఆయన ఓపికగా పరిశీలించారు. సాధ్యమైన సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారాలు సూచిస్తూ బాధితులకు కేంద్ర మంత్రి భరోసా కల్పించారు. కూటమి ప్రభుత్వం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో భీమిలిలో సోమవారం భారీ నిరసన ర్యాలీ జరిగింది. నూకాలమ్మ స్టేజ్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు సాగిన ఈ ప్రదర్శనను విజయనగరం జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అలియాస్ చిన్న శ్రీను, ఆయన కుమార్తె సిరమ్మ, నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్ ముందుండి నడిపించి ఆర్డీఓకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చిన్న శ్రీను మాట్లాడుతూ చంద్రబాబు, నారా లోకేష్ అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను విస్మరించి పెట్రోల్, డీజిల్ ధరలను విపరీతంగా పెంచేసి సామాన్యులపై మోయలేని భారం మోపారన్నారు. దేశంలోనే అత్యధికంగా ఏపీలో పన్నులు వసూలు చేస్తూ ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారని మండిపడ్డారు. బాదుడే బాదుడు పాలనతో ప్రజలపై అధిక భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో భీమిలి నియోజకవర్గ పరిధిలో ప్రజాప్రతినిధులు, వివిధ విభాగాల అధ్యక్షులు, సోషల్ మీడియా కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మీరు వ్యాట్ ట్యాక్స్ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న వ్యాట్ ట్యాక్స్ ఉందో, వాల్యూ ట్యాక్స్ ఉందో, అది మీరు సుమారుగా 32% నుంచి 33% ఎక్కడా లేని విధంగా ప్రజల మీద పన్ను భారం వేస్తున్నారు. ఈ విషయాన్ని మీరు ప్రజలకు చెప్పకుండా మీరేం చెప్తారు? ఎన్నికల్లో వచ్చినప్పుడు వచ్చి లేదు ఈ రాష్ట్రంలో అత్యధికంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు అత్యధికంగా డీజిల్, పెట్రోల్ ధరలు పెడుతున్నారు, మేము అధికారంలోకి వస్తే అందరికన్నా తక్కువ ఇస్తా అన్నారు. మీ అధికారం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఏమైంది? మీ 2 సంవత్సరాల్లో మీ పొదుపు మంత్రం ఏమైంది? మీరు ఏదైతే పన్ను భారం ఇస్తున్న ప్రజల పట్ల పన్ను భారం ఇస్తూ ప్రజల దగ్గర నుంచి సుమారుగా ఇప్పుడు మీరు రేట్లు తగ్గించకపోగా మీరు అదనంగా ఇంకా కేంద్ర ప్రభుత్వం పెంచకుండానే మీరు 3 రూపాయలని అదనంగా పెంచి సుమారుగా 3,391 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో అదనంగా మీరు పన్ను వసూలు చేస్తారు వాహనదారుల మీద. దీనివల్ల ఎంత ప్రభావం ఏర్పడుతుంది? ఆటోలు తిప్పుకునే వాళ్ళు, ఆటో కార్మికుడు ఇబ్బంది పడతా ఉన్నాడు. ప్రైవేట్ ట్రావెల్స్ కార్ తిప్పుతున్నారు, ప్రైవేట్ కార్ తిప్పుకున్న వారు ఇబ్బంది పడతా ఉన్నారు. మధ్యతరగతి కుటుంబీకులు కనీసం వారు ఉద్యోగస్తుగా ఆఫీస్ మీదకి వెళ్ళే పరిస్థితులు ఇబ్బందులు పడతా ఉన్నారు. వాళ్ళ భీముల్లో మరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులందరూ కలిపి ఇవాళ ప్రభుత్వానికి మెమరాండం ఇవ్వాలి, ప్రభుత్వానికి పంపాలి. ఈ ధరల పెరుగుదల మీద, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుదల మీద నిరసన తెలియజేస్తూ ఆ విజ్ఞాపన పత్రాన్ని ఇవాళ ఆర్డీఓ గారికి ఇచ్చి వారి ద్వారా ప్రభుత్వానికి అందజేయమని తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చూస్తున్న రాష్ట్రంలో మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకోవాలనేటువంటి ప్రభుత్వం, కనీసం సిగ్గుపడలేని పరిస్థితి, ప్రజలకు క్షమాపణ చెప్పలేని పరిస్థితి. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అన్ని దేవాలయాల అభివృద్ధే తన లక్ష్యమని శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ తెలిపారు. పూర్ణ మార్కెట్ వద్ద గల శ్రీ దుర్గాలమ్మ ఆలయ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఆలయ కమిటీ చైర్మన్ గా రఘు, మిగతా పాలకవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ రఘు మీడియాతో మాట్లాడారు. భక్తులకు విస్తృత సౌకర్యాలు కల్పించేందుకు తాము కృషి చేస్తామని చెప్పారు. ఆలయాలను ఆధ్యాత్మిక కేంద్రాలుగా కాకుండా సమాజానికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించే కేంద్రాలుగా నిలుస్తాయన్నారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో కూటమి నాయకులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం అన్ని నియోజకవర్గాల
ముఖ్యంగా సౌత్లో అన్ని టెంపుల్స్ కూడా కమిటీ వేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈరోజు విశాఖపట్నం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి దుర్గాలమ్మ వారి యొక్క టెంపుల్ యొక్క ట్రస్టీ, అలాగే సత్యనారాయణ స్వామి యొక్క ట్రస్టీని కూడా ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడ దుర్గాలమ్మకి వచ్చి రఘు చైర్మన్గా, మిగిలిన వాళ్ళంతా సభ్యులుగా ఇవాళ ఇక్కడ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అక్కడ ప్రసాద్ మిగిలిన వాళ్ళ సభ్యులుగా చేయడం జరిగింది. దేవుని సన్నిధిలో చెప్తున్న వచ్చిన అవకాశాన్ని వీళ్ళందరూ కూడా సద్వినియోగం చేసుకొని అమ్మవారికి సేవ చేసుకొని రానున్న రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు పొందే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు మా వాళ్ళు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళి రానున్న రోజుల్లో ఒక మంచి నాయకులుగా ఎదిగే విధంగా అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలి. ఇది ఒక మంచి అవకాశం, ఒక ప్లాట్ఫామ్ దొరికినప్పుడు మనం దాన్ని పట్టుకొని దినదినాభివృద్ధి జరిగే విధంగా ఉండాలని చెప్పేసి మా సోదరుల్ని, మా సిస్టర్స్ అందరూ కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ, మరి అమ్మవారి ఆశీస్సులు నేను ఫస్ట్ డే 1 నుంచి కూడా ఇదే గుడి నుంచి నేను రాజకీయాల్లో వచ్చినప్పుడు ఆ రోజు విల్లూరు భాస్కర్ ఆధ్వర్యంలో ఇక్కడే అన్ని కార్యక్రమాలు చేసేవాళ్ళమే. తర్వాత నేను జనసేన నుంచి కూడా వచ్చినప్పటి నుంచి అన్నీ కూడా ఇదే ఒక వేదిక. ఈ వేదిక నుంచి ప్రారంభం ఏదైనా కూడా సక్సెస్ కాబట్టి వీళ్ళందరి జీవితాలు ఒక వెలుగు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన కూటమి నాయకులకు అలాగే మా వంశానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ కమిటీ సభ్యులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంతకుముందు అమ్మవారికి అందరూ కూడా సభ్యులుగా ఎన్ని కావడం చాలా జరిగింది. అందరం కూడా అమ్మవారికి అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తానని కూటమి తరపున హామీ ఇస్తున్నాను. మూడు పార్టీ వాళ్ళు కూడా కూర్చొని చర్చించి మంచి కమిటీలు వేస్తే బాగుంటుంది. తల్లి అభివృద్ధి గురించి పెంచారు. ఆ అభివృద్ధి మట్టుగా ఉత్తరాంధ్ర ఇలవేలుపులాగా తల్లి ఆశీర్వాదాలు పొందాలా. బోర్డు చైర్మన్ కానీ కమిటీ వారు కానీ ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు కానీ అందరూ సహాయ సహకారాలు అందిస్తే మనస్ఫూర్తిగా కోరుకుంటాం. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై వైసీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ నేతృత్వంలో వినూత్న నిరసన ప్రదర్శన జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే మన రాష్ట్రంలోనే అధికంగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయంటూ జగదాంబ జంక్షన్లో నిరసన ప్రదర్శన జరిగింది. గాడిదపై వాహనాన్ని ఉంచి వాసుపల్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్, వైసీపీ నేతలు జాన్ విస్లీ, కొండా రాజీవ్ గాంధీ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధిక ధరలను పెంచి ప్రజలను దోచుకుంటూ ఉందని మండిపడ్డారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ధరలు తగ్గింపుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. పెట్రోల్ డీజిల్ రేట్లు ఆకాశాన్ని అడుగుతా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు, లోకేష్ కూటమి ప్రభుత్వం మేము వచ్చిన వెంటనే మేనిఫెస్టోలో పెట్రోల్ డీజిల్ రేటు తగ్గిస్తాము, వ్యాట్ తగ్గిస్తాము. బట్ 35% ఆఫ్ ద వ్యాట్ ఈజ్ ఫ్రమ్ ది ఆంధ్రప్రదేశ్. ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని రేట్లు డీజిల్ పెట్రోల్ రేట్లు మన దగ్గరే ఉన్నారనేది ప్రజలందరూ కూడా గమనించాలి. మేము తక్షణమే డిమాండ్ చేస్తాం. ఇప్పుడు ఈ పెరిగిన రేట్ల వల్ల సుమారు 3,900 కోట్ల రూపాయలు భారం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడతా ఉంది. పక్క రాష్ట్రంలో తమిళనాడులో 10 రూపాయలు డీజిల్ తక్కువ, లీటర్ తక్కువ రేటు ఉంది అక్కడ మనకంట. అయినా కానీ ఆ ప్రభుత్వం ఈరోజు విజయ్ చేతికి వెళ్ళిపోయిందన్నమాట. రిపీట్ కాబోతా ఉంది ఇక్కడ కూడా, అదే రిపీట్ కాబోతోంది ఇక్కడ. దయచేసి ఇది గమనించాలి చంద్రబాబు నాయుడు గారు అండ్ లోకేష్ సార్. ప్లీజ్ ఎన్ష్యూర్ ఈ పెరిగిన రేట్లు తగ్గించండి. ఎలాగా మీరు ఏ ఒక్క పథకాన్ని కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేదు. పెరిగిన రేట్లు తగ్గించి ఇప్పటికే ఈ పెరగడం వల్ల ప్రతి వస్తువు మీద కూడా రేట్లు పెరుగుతూ ఉన్నాయన్నమాట. ₹1 ఆ రోజు పెంచితేనే పార్లమెంట్కి ప్రతిపక్షాలు ఎద్దుల బల్ల మీద వెళ్ళి నిరసన తెలిపాయి. ఇప్పుడు ఎన్డీఏ గవర్నమెంట్ మీదే ఈ కేంద్రంలో ప్రభుత్వంలో ఉంది. అందువల్ల కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన మీరు ఎన్డీఏ భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం మీద మోడీ గారితో మాట్లాడి మీరు ఈ పెట్రోల్ డీజిల్ భారాన్ని ఆంధ్రప్రదేశ్లో తగ్గించమని కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఎక్కువ రేటు ఆంధ్రప్రదేశ్లోనే ఈ పెట్రోల్ డీజిల్ మీద ఉంది. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈ పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.
శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ అభివృద్ధికి భక్తులకు మెరుగైన వసతులు కల్పించడానికి తమ పాలకవర్గం పనిచేస్తుందని ఆలయ పాలకవర్గ చైర్మన్ కోరుకొండ సూర్యప్రకాష్ తెలిపారు. ఇసుకకొండ శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగింది. ఎమ్మెల్యే సిహెచ్ వంశీకృష్ణ శ్రీనివాస్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కూటమి నేతలు పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ పాలకవర్గం చైర్మన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ఎమ్మెల్యే సహకారంతో రాబోయే రోజుల్లో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేస్తామని చెప్పారు. భక్తులు, దాతల సహకారంతో ఆలయంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. నా పేరు కోరుకొండ సూర్యప్రసాద్. శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్గా ఈరోజు ధర్మకర్త మండలిలోని ఇవాళ ప్రమాణ స్వీకారం జరిగింది. కావున ఈరోజు ఈ సందర్భంగా మా తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వంటి సీతారాం సుధాకర్ గారి ఆ దీవెనలతో, అలాగే దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి దివ్యాశీస్సుతో, అలాగే మా జిల్లా అధ్యక్షులు చోడే పట్టాభి వెంకటరామ గారితో ఈరోజు చాలా ఘనంగా ఈ యొక్క ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది. ఈ శ్రీ సత్యనారాయణ స్వామి దేవస్థానంలోని త్వరలో జరగబోయే ఏవైనా సరే ఒక కార్యక్రమంలో కానీ ఈ ధర్మకర్తలు ఒక బాధ్యతగా తీసుకొని ఒక భక్తులకి మెరుగైన వసతులతోటి మెరుగైన అభివృద్ధి చూపెట్టి అందరికి కూడా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానాన్ని అభివృద్ధి చేసే విధంగా మీ అందరం కర్మకర్త క్రియతోటి అంతర్కర్త శుద్ధితోటి మేము కృషి చేస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా మిత్రులకు కానీ, తెలుగుదేశం శ్రేణులకు కానీ, జనసేన నాయకులకు కానీ, బీజేపీ నాయకులకు కానీ, కూటమి శ్రేణులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే మాకు వచ్చిన ప్రేమతో అభిమానంతో ఈ వార్డులో కూడా మా వార్డులో కూడా ఎంతోమంది కార్యకర్త నాయకులు అందరూ కూడా విచ్చేసి నాకు ఎంతో శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డిఆర్ఓ విశ్వేశ్వర నాయుడు అర్జీలు స్వీకరించారు. ప్రజలు చెప్పిన సమస్యలను కూడా అధికారులు ఆలకించారు. ప్రజల నుంచి వచ్చిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు అందజేశారు. అర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్య వైఖరి అనుసరించే వద్దని త్వరగా పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా జూన్ 12న అర్హులైన వితంతువులకు కొత్త పింఛన్లు మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. నిమ్మాడలో క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ పరిధిలో సంతబొమ్మాళి మండలం ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యలను విన్నవించుకోవడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ప్రజల నుంచి అర్జీలను స్వయంగా స్వీకరించిన మంత్రి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ భరోసా కింద వితంతువులకు నెలకు 4,000 అందిస్తున్నామని అన్నారు. త్వరలోనే అర్హత ఉన్నవారు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. ప్రతి ఒక్కరి విన్నపాన్ని సావధానంగా విన్న అనంతరం ఆయా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చిన్నవాల్తేరులోని శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి వార్షికోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తొళేళ్లు మహోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. మంగళవారం అనుపు మహోత్సవం జరగనుందని ఆలయ కమిటీ చైర్మన్ మూర్తి యాదవ్ తెలిపారు. ఆలయంలో మహా అన్నప్రసాద వితరణ నిర్వహించామన్నారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు తెలియజేశారు. ప్రధాన పండుగ పురస్కరించుకొని భారీ ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు హాజరవుతున్న నేపథ్యంలో విస్తృతంగా ఏర్పాటు చేశామని మూర్తి యాదవ్ తెలిపారు. టీడీపీ మాజీ అధ్యక్షులు అమరేంద్ర యువతార కల్చరల్ క్లబ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షిక వేడుకల్లో కమిటీ సభ్యులు ఒమ్మి రఘు పాల్గొన్నారు. మేము యువతార కల్చరల్ క్లబ్ అసోసియేషన్కి ప్రెసిడెంట్. ఈ సంవత్సరం మా ఆధ్వర్యంలోనే పండగ అత్యంత వైభవంగా జరపబడుతుంది. ఈ పండగకి మొదటగా 28 మంగళవారం నాడు నీలదారితో ప్రారంభించాం. అలాగే చాటింపు 10వ తారీఖుని, 11వ తారీఖుని పుట్ట బంగారం తీసుకొచ్చాం. 14వ తారీఖుని అమ్మవారి ముత్యాలమ్మ పండుగ తీసుకొచ్చాం. ఈరోజు 18/5/2026 సోమవారం తొలేలు మహోత్సవం అత్యంత వైభవంగా జరగబోతుంది. రేపు అలాగే అనుపు మహోత్సవం కూడా చాలా బాగా జరగబడుతుంది. కాకపోతే ఈ అనుపు మహోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా మన కలకత్తా లైటింగు, మంగళూరు పులివేషాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.
తర్వాత ఏంటంటే 4 గంటలకి నేలవేషాలతో ప్రారంభం అవుతుంది పండగ. దాని కంటిన్యూషన్గా పౌరాణిక స్టేజ్ సెట్టింగ్లు, డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, తర్వాత ఆర్కెస్ట్రా, స్టేజ్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నామండి. కళాకారులతో వివిధ రకమైన డ్యాన్సులు అవన్నీ చేస్తారు. మెయిన్గా పౌరాణిక దీనికి ఫస్ట్ నుంచి కూడా చిన్నవాళ్ళ నుంచి పౌరాణిక స్టేజ్ సెట్టింగ్కి పెట్టింది పేరు. మన వైజాగ్ మొత్తం మీద ఈ యొక్క గ్రామ దేవత పండుగ ఇంత గ్రాండ్గా చేసింది ఫస్ట్ టైం వైజాగ్ మొత్తం మీద మనమే చేస్తాం. చిన్నవాళ్ళతో దీంట్లో నుంచే చేస్తామండి. వాటి తెలుగుదేశం సీనియర్ నాయకులు, అలాగే 21వ వార్డు తెలుగుదేశం నాయకులుగా చాలా కాలం బట్టి ఉన్నాం. అలాగే ఈ గుడికి మాజీ చైర్మన్ చేశాను. అలాగే ఈ బోర్డు ముఖ్యంగా కొత్త బోర్డు మన ఎమ్మెల్యే గారు వెలకపూడి రామకృష్ణ ఆధ్వర్యంలో కొత్త బోర్డు మూర్తి యాదవ్, అలాగే మన వెంకటేశ్వరరావు గారు, మురళి గారు, తర్వాత నాని గారు, దేవనందు, సాయి కిరణ్ అందరినీ కూడా మంచి టీంని సెలెక్ట్ చేసి ఎమ్మెల్యే గారు వేయడం వల్ల వీళ్ళు వచ్చిన 6 నెలల్లోనే ఈ గుడి రూపురేఖలను నిజంగా మార్చినందుకు మేము బోర్డు వేసినందుకు చాలా ఆనందిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారు కూడా ఇలాంటి బోర్డు వేసామని చెప్పి చాలాసార్లు మెచ్చుకున్నారు. ఈ కృషి చేసినందుకు ఈ బోర్డుకి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం పండుగ YTCC వారు చేస్తున్నారు. వారు నిజంగా లైటింగ్ 2 రోజులు 3 రోజులు వెలిగించేవారు. వీళ్ళు పుట్ట బంగారు అవ్వకముందే లైటింగ్ మొత్తం ఊరంతా ఒక కళ తీసుకొచ్చి ఏం జరుగుతుందో చినవాళ్ళతేరులో అనేది విశాఖ ప్రజలందరూ కూడా చూసే విధంగా మా చినవాళ్ళతేరుకి మంచి పేరు ప్రఖ్యాతులు తేరినందుకు చాలామంది కృషి చేస్తున్నందుకు ITCC వారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. చిన్నవాళ్ళదూరు గ్రామ ప్రజలు కమిటీ మెంబర్లుగా, చైర్మన్లుగా చాలామంది చాలా కాలం బట్టి చేస్తూ వచ్చారు. అయితే ఇక్కడ చిన్నవాళ్ళదూరులో ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈ యొక్క అమ్మవారి సన్నిధిలో ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా కానీ, కమిటీ సభ్యులుగా కానీ ఏది చేసినా కుల మత వర్గ భేదం లేకుండా అందరినీ కలుపుకొని మా చిన్నవాళ్ళదూరు గ్రామ ప్రజలు అందరినీ కలుపుకొని భక్తుల సహాయంతో ఈ యొక్క టెంపుల్ని చాలా వరకు ఇంప్లిమెంట్ చేశారు. మరి ఎమ్మెల్యే గారు గౌరవనీయులు వెలగపూడి రామకృష్ణబాబు గారు ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా ఏర్పాటు చేసి చైర్మన్గా మరి మూర్తి యాదవ్ గారిని నియమించిన తర్వాత మూర్తి యాదవ్ గారి ఆధ్వర్యంలో ఎప్పుడు లేని విధంగా ఈ చిన్నవాళ్ళదూరు గ్రామంలో వెలిసి ఉన్న ఈ యొక్క కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ డెవలప్మెంట్ చాలా 6 నెలల్లో కనీవిని ఎరిగిన పరిస్థితుల్లో మరి బాగా డెవలప్ అయింది. ప్రజలందరూ కూడా చాలా ఇంప్లిమెంట్ అయిందని చెప్పేసి అందరూ కూడా ఈ యొక్క కమిటీ సభ్యులకు, ఈ చిన్నవాళ్ళదూరు తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ అమరేంద్ర గారికి అందరికీ కూడా అభినందిస్తూ ఈ యువతార కల్చరల్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున సెట్టింగులతో రేపు ఈరోజు చాలా చక్కగా అమ్మవారి పండుగ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలను విపరీతంగా పెంచడంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపుతో గాజువాక డిపో వద్ద భారీ నిరసన వ్యక్తమైంది. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు గాజువాక డిపో వద్ద నుంచి ములగాడ MRO కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ డి రమాకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు జహీర్ అహ్మద్, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లా విజయప్రసాద్, జహీర్ అహ్మద్లు మాట్లాడుతూ ఎన్నికల ముందు పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే ధరలు మరింత పెంచి వాహనదారులపై తీవ్ర భారం మోపారని మండిపడ్డారు. డీజిల్ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ప్రభుత్వం వెంటనే స్పందించి పన్నుల భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితులు మీరు గమనిస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా సామాన్యుడు నడ్డి విడిచే కార్యక్రమం, అతి కష్టం మీద జీవనాన్ని సాగించే సామాన్యుడి మీద అధిక భారం మోపే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు దారుణం, దుర్మార్గం. అందులో భాగంగా 175 నియోజకవర్గాల్లో మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో ఈ డీజిల్, పెట్రోల్ ధరలు పెంచిన సందర్భంగా నిరసన కార్యక్రమంలో భాగంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలో సోదరులు, పెద్దలు, సీనియర్ నాయకులు జహీర్ అహ్మద్ గారు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్స్, వార్డు ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు, అధ్యక్షులు
మరి అందరి సమక్షంలో మహిళలు అందరి సమక్షంలో ఈరోజు ఈ నిరసన కార్యక్రమం తెలియపరచడం పారిశ్రామిక ప్రాంతంలో రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం పశ్చిమ నియోజకవర్గంలో పెద్దలు మల్లా విజయప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న పెట్రోలు డీజిల్ ధరల పెంపుదల నిరసన కార్యక్రమంలో ఈరోజు జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, అన్ని రాష్ట్రాలని కంపేర్ చేస్తే మన రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ ధరలు అధికంగా ఉన్నాయి. దీనికి కారణం రాష్ట్ర పార్టీ దానికి వ్యాట్ని ఎక్కువగా వేయటం వల్ల ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పన్నులు ఎక్కువగా వేయటం వల్ల వైఎస్ఆర్సీపీ పార్టీ తగ్గిందని చెప్పి ఈరోజు వ్యాట్ని పెంచేసి తగ్గించకపోగా మళ్ళా పెట్రోల్ డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా మరి పెరగటం జరుగుతుంది మన రాష్ట్రంలో. పశ్చిమ నియోజకవర్గంలోని మల్ల విజయప్రసాద్ గారు మరియు జహీర్ అహ్మద్ గారి ఆధ్వర్యంలో ఈ పెరిగిన పెట్రోల్ గ్యాస్ ధరలపై నియంత్రణ కోసం భారీ ర్యాలీ చేపట్టడం జరిగింది. ఇవి ఏంటంటే సామాన్యుడు బతికేలా ఏటి లేవు ఈ ప్రభుత్వం వల్ల. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు 175 నియోజకవర్గాల్లో మరి డీజిల్ పెట్రోల్ రేట్లు అధికంగా పెంచడం జరిగింది. దానిపై మరి ప్రతి నియోజకవర్గంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మరి ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలో మన డాక్టర్ మల్లా విజయప్రసాద్ గారు ఆధ్వర్యంలో అలాగే జహీర్ మహమ్మద్ గారు ముఖ్య అతిథిగా మరి ఈ పారిశ్రామిక ప్రాంతం ఈ పశ్చిమ నియోజకవర్గం ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా ప్రజల నుంచి అందిన వినతులను నిర్దేశిత గడువు లోపల నాణ్యమైన పరిష్కారం చూపాలని విజయనగరం జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సేతు మాధవన్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాల్లో ఆయన స్వయంగా పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయా శాఖల జిల్లా అధికారులతో మాట్లాడారు. సమస్యల సత్వర పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఫిర్యాదులు మళ్లీ రీఓపెన్ కాకూడదని, ఒకవేళ ఏదైనా అర్జీ రీఓపెన్ అయితే సంబంధిత అధికారి తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి సిహెచ్ సత్యబాబుతో పాటు పలువురు డిప్యూటీ కలెక్టర్లు పాల్గొని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రెవెన్యూ క్లినిక్ లో ఆర్డీఓలు, తహసీల్దార్లు, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు హాజరై అర్జీలను స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. నిర్మాణంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్దేశించిన గడువులోగా పూర్తి చేయాలని ఆదేశం. కేజీహెచ్లో గిరిజన ప్రాంత ప్రజల కోసం 3,77,00,000 వ్యయంతో ఏర్పాటు చేసిన హిమోగ్లోబినోపతి కేర్ సెంటర్. సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు నిరసనగా వైసీపీ భీమిలి ఇన్ఛార్జి చిన్నశ్రీను ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీ. కార్యక్రమంలో పాల్గొన్న నియోజకవర్గ పరిశీలకుడు తైనాల విజయ్ కుమార్, వైసీపీ నాయకురాలు సీరమ్మ. పెట్రోల్ డీజిల్ ధరల పెంపుకు వ్యతిరేకంగా వినూత్న రీతిలో నిరసన తెలిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్. వాహనాలను గాడిదతో లాగించి సమస్యపై ధ్వజమెత్తిన వైసీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.